మల్లంపేట కత్వ చెరువు దగ్గర కొన్ని విల్లాలు అయితే ఉన్నాయి. దానికి నిన్న హైడ్రా కొంతవరకు కూల్చివేయడం జరిగింది. కూల్చివేతకు ఇది అక్రమంగా బిల్డర్లు నిర్మించి మా పైన తోలుస్తున్నారు. కొంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అక్రమ నిర్మాణాలు చేసి ఈరోజు మమ్మల్ని రోడ్ పైన పడేసి అని చెప్పేసి కొంతమంది ఈ అక్రమ నిర్మాణాలు ఈ విధంగా అని చెప్పేసి అంటున్నారు కదా సార్. దీని గురించి మీరు ఏమంటారు సార్? హైడ్రా కూల్చివేత గురించి సార్, ఇది అక్రమ నిర్మాణమా కరెక్ట్ నిర్మాణమా అన్నది కొంచెం పక్కకు పెడితే, ఫస్ట్ ఈ నిర్మాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరిచ్చారు పర్మిషన్లు? కంప్లీట్ గవర్నమెంట్ వ్యవస్థ ఇచ్చింది పర్మిషన్. All the government employees who are serving government has given permissions to construction these villas, and the best part is LIC has given permission to it, as that this project is handled by LIC and they have given loans to us. సో ఇంత ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది అంటే గవర్నమెంట్ సర్వేయర్, ఒక విఆర్ఓ, ఒక ఎంఆర్ఓ, ఒక సబ్ రిజిస్టర్, ఒక ఎల్ఐసి, ఇంతమంది ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటికల్గా ఎనీ కస్టమర్ విల్ ట్రస్ట్ ఇట్ బ్లైండ్లీ. సో దట్స్ వేర్ వి ట్రస్టెడ్ ఇట్ బ్లైండ్లీ. ఈ చెరువు చాలా చిన్న చెరువు అండి. ఇది బికాజ్ ఆఫ్ హెవీ రెయిన్స్ ఈ చెరువు ఈరోజు ఇంత పెద్దగా అయింది. అంటే మీకు తెలుసో తెలీదో, మేము 2009లో ఇందులో ప్లాటింగ్ కూడా చేసాం. మీ ఊళ్ళో ఉన్నారు 2009లో ఇందులో ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ మీకు చెరువు ఎండిపోతే యూ కెన్ సీ ద ప్లాట్స్ అండి ఇందులో. అప్పుడు మేము 250 రూపాయలకి గజం లెక్కన ఇక్కడ ప్లాట్లు చేసి అమ్మింది. అండ్ ఈ ప్లాట్లు కూడా అందులో మునిగిపోయినాయి. సరే, చెరువు పెరిగింది, దాన్ని ఎవరేం చేయగలుగుతారు? వాళ్ళు పోయినాయి అనుకున్నారు, వదిలేసారు. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోలేమో వదిలేసారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇది విల్లా ప్రాజెక్ట్. విల్లా ప్రాజెక్ట్కి ప్లాట్కి వేరు సార్. ప్లాట్ అంటే నాది ఒక జాగా చూపించి ఓకే ఇది నా ఇన్ని గజాలు కొనుక్కుంటున్నా, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అయిపోయింది. విల్లాకి ఏంటి? ఒక సర్వేయర్, దానికి ఒక మ్యాపు, నీ బిల్డింగ్ తాలూకా డిజైనింగ్, ఒక ఆర్కిటెక్ట్, దాన్ని అప్రూవ్ చేసే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీగా ఏదో ఒకటి, దానికి లోన్ ఇచ్చేటోడు, దానికి సర్వే చేసే గవర్నమెంట్ ఎంప్లాయీ. సో దిస్ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బట్ వెన్ కమ్స్ టు అ ప్లాట్, ఇప్పుడు నాకు ఒక ఎకరం భూమి ఉంది, అందులో ఒక 300 గజాలు ఎవరికైనా నమ్మాలంటే నేను ఒక్కరిని పోయి సంతకం పెడితే చాలు. దాని సర్వేయర్ అవసరం లేదు, ఎవడు అవసరం లేదు, లోన్ అవసరం లేదు. కానీ ఒక విల్లా కొనుక్కునేటప్పుడు ఇన్ని జరుగుతాయి. ఇన్ని కరెక్ట్గానే జరిగినాయి అంటే దట్ పర్సన్ విల్ ట్రస్ట్ దెమ్ బ్లైండ్లీ. అట్లనే నమ్ముకున్నాము, అట్లనే వచ్చినాము, అట్లనే కొనుక్కున్నాం సార్. కానీ ఇట్లా జరుగుతుంది. 80 lakhs, 90 lakhs, 1 CR వరకు కూడా పోయింది సార్. 1.2 వరకు కూడా పోయింది. ఎన్ని గజాలు ఉంది సార్? ఇది 150 square yards అండి. 2080 వరకు బిల్టప్ ఏరియా. ఇలాంటి ఈ ఫేక్ డాక్యుమెంట్లు ఇవన్నీ పెట్టి కొంతవరకు ఎక్కువ విల్లాలు కట్టిరని చెప్పేసి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. దాని గురించి ఏమైనా సార్? ఆల్రెడీ ఆ బాధల్ని మేము ఉన్నాం. మేము ఆల్రెడీ బిల్డర్తో మోసపోయినామనే ఉన్నాము. ఇంతవరకు ఒక రోడ్డు లేదు, ఒక కాంపౌండ్ వాల్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, మీటర్లు లేవు, ట్రాన్స్ఫారాలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, పార్కులు లేవు, ఎమ్యూనిటీస్ లేదు. నో నోటీస్ హస్ గివెన్ టు us. నాట్ అండ్ ఇండివిజువల్గా మాకు ఇవ్వలేదు, మా అసోసియేషన్కి లేదు, మాకు ఎవరికి లేదు. మీ కాంట్రాక్టర్కి ఏమైనా నోటీస్ ఇచ్చారు? ఎవరికి లేదండి. కాంట్రాక్టర్ ఇక్కడనే ఉన్నాడు, ఆయనకి నోటీస్ లేదు. మీకు నోటీస్ వచ్చిందేమో? లేదు. ఏమంటారు సార్ ఇప్పుడు హైడ్రా ఈ విధంగా కూల్చేయడానికి గురించి అని చెప్పేసి? మీరు మీ బిల్డింగ్ ఓల్పోయారు కదా సార్ ఈరోజు, దాని గురించి మీరు ఏమంటారు సార్? కాంపన్సేషన్ కావాలి సార్. ఇంతమంది ఎంప్లాయీస్, ఇంతమంది గవర్నమెంట్, ఇన్ని బ్యాంకులు మోసం చేసిన తర్వాత మాకు ఎవరు కాంపన్సేట్ చేస్తారు? కట్టిన బిల్డర్ కాంపన్సేట్ చేయాలి, నా సంతకం పెట్టిన విఆర్ఓనా, పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓనా, నాకు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టరా, సర్వే చేసిన గవర్నమెంట్ సర్వేరా, ఎవరు ఇవ్వాలి నాకు ఇది? హూ హ్యాస్ టు కాంపన్సేట్ ఇట్? సమ్వన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. కూల్చడానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? రంగనాథ్ గారు. మరి మాకు కూల్చిన దానికి కాంపన్సేషన్కి ఎవరిని అడగాలి? ఇప్పుడు మేము ఏదైనా కమిటీ ఉందా? కొన్ని మీరు వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంటు, మీరు సబ్ రిజిస్టర్ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, మీ పర్మిషన్ కాపీలన్నీ అక్కడ ఇస్తే మేము నెలనో 2 నెలలనో మీకు కాంపన్సేషన్ ఇస్తాము. దానికి ఒక టీం ఉందని మాకు ఏమైనా చెప్పిరా? కొన్ని అట్లా ఏమైనా ఉంటే పోయి అక్కడ నిల్చొని లైన్లో నిల్చొని ఇచ్చుకుంటాం. ఇప్పుడు కూలగొట్టే ముందు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి డైరెక్ట్ కూలగొట్టి వేసినా సార్, లేకపోతే మీకు ఏమైనా సామాన్లు బయటకు పెట్టుకోండి ఇలాంటివి ఏమైనా చెప్పారు? లేదు. అందులో ఇప్పుడు ఇంట్లల్లో ఏదైనా సామాన్ ఉండని సార్, వచ్చి టచ్ చేసుకుంటే వెళ్ళిపోయారు అంతే. ఇంకా టచ్ చేయడం అంటే ఏదో ఒక చిన్న వాల్ కాదు. మీరు చూస్తే అర్థమైంది కదా ఎంత భయంకరంగా టచ్ చేసి. ఎందుకు గూల కొడుతున్నారు? ఏం డాక్యుమెంట్ ఉంది అసలు మీ దగ్గర? ఏం ప్రూఫ్ ఉంది? ఇంత బఫర్ జోన్లో ఉందన్న దానికి మీరు ఏం సర్వే చేశారు? మీ సర్వే లిస్ట్ చూపించండి. సర్వేలో ఇది అసలు అంటే మేము ఈయనే సార్ లోకల్. నాకు తెలిసి చెరువు తాలూకా ఎంతెఫ్టీఎల్ ఉంది, ఇది ఎంత పెరిగిందన్నది తెలుసు. సరే, ఇది ఇప్పుడు కాకపోతే ఇంకా 10 ఏళ్ళకి ఆడికి వస్తుందేమో. ఇది పెరుగుతుంది కదా అని మీరు కొట్టుకుంటూ పోతారా? లేకపోతే అసలు దీని ఫస్ట్ పరిణితి ఎంత? దీనికి ఇచ్చిన పరిణితి ఎంత? దీని దగ్గర ఉన్నది ఎంత? స్టార్టింగ్ ఎంత? ఇప్పుడు పెరిగింది ఎంత? పెరిగిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లకు పెరిగిందా, బఫర్లకు పెరిగిందా, లేకపోతే ఫస్ట్ నుంచి ఏంతుందా? అది చెప్పాలి కదా. ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది సార్? ఇప్పుడు ఎల్ఐసి ఇప్పుడు కొంతమంది పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుంది కదా సార్. బ్యాంకులు కూడా దీనికోసం ఇది రైట్ అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది సార్. అలాంటి వాటిపైన మీరు ఏమంటారు సార్? నేను అంటుంది అదే సార్, వాళ్ళు లోన్ ఇచ్చారు, అంత పెద్ద సంస్థ లోన్ ఇచ్చింది కాబట్టే
సి వెరీ సింపుల్ ఇన్ ఇండియా అండి. ఇండియా విల్ గో బ్లైండ్లీ. వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో 2 చీజ్లే నడుస్తాయండి. ఒకటి నీ దగ్గర తెలుగు ఉంటే వెళ్తావు, రెండోది తెలుగు ఉన్నది పట్టుకుంటావు అంతే. ఇంకంతకన్నా వేరే ఏం ఆలోచించాడు మనిషి. సో మనం ఏం జరిగినా ఇండియాలో అదే జరుగుతుంది. మీరు ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ ముస్లిం దగ్గర పోతే మనకు ఒక ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది, ఒక ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక ఎల్ఐసి లాంటిది లోన్ ఇచ్చింది అంటే ఇంకా దేని గురించి ఎక్కువ ఆలోచించాడు వాడు. ఎందుకంటే వానుకున్న అడ్వకేట్ టీము, వానుకున్న లీగల్ టీము, వానుకున్న ప్యానెల్, దట్స్ అ వెరీ స్ట్రాంగెస్ట్ ప్యానెల్. సార్ ఇప్పటివరకు ఎన్ని డిమాలిష్ అయినాయి సార్? ఇంకా ఎన్ని ఈ హైడ్రా పరిధిలో? 14-15 వరకు అయినాయండి. 14 అయినాయి. కొంతవరకు బిఎక్స్ అని పెట్టేసి కొంతవరకు మనకు మార్క్ కూడా కనిపిస్తుంది సార్ మీ ఏరియాలో. దాని గురించి ఏమన్నా సార్? అవన్నీ హైడ్రా పరిధికి వస్తున్నాయా? మీ కమిటీ వీళ్ళందరూ హైడ్రా దగ్గరికి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ మనకు కొంతవరకు ఉంది సార్. ఏమన్నారు సార్ హైడ్రా అధికారులు? అదే సార్, ఉన్న ఇల్లులు అయితే ప్రస్తుతానికి రెసిడెన్స్ ఉన్న ఇల్లుని టచ్ చేయము, కానీ ఖాళీగా ఉన్న ఇల్లులు విచ్ కమ్స్ అండర్ బఫర్ ఆర్ ఎఫ్టీఎల్ విల్ బి కొలాప్స్డ్. అంటే మీరు మీ లైఫ్నే ఒక హోమ్, ఒక డ్రీమ్గా పెట్టుకొని నేనైతే కట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. మీరున్న సిచ్యువేషన్ కూడా మాకు అదే విధంగా అనిపిస్తుంది. మరి గవర్నమెంట్ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది కదా సార్, దాని గురించి మీరు ఏమంటారు సార్? అసలు మీ మాట ఇంతవరకు వినకుండా ఇట్లా కూల్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా సార్? సార్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఎవరో అన్నోన్ పర్సన్ కమ్యూనిటీకి వస్తేనే సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ ఇస్తాము, అవునా కదా? ఇల్లునే కూల్చేయడానికి వచ్చినోడు అట్లీస్ట్ ఒక కాపీ చూపించాలి కదా సార్ మాకు. సార్ ఇగో ఇది కాపీ, ఇది మిమ్మల్ని డిమాలిష్ చేస్తున్న కాపీ, ఇగో ఇన్ని ఇల్లులు వెళ్తాయి, ఇంత వెళ్తాయి, ఇగో ఇవన్నీ కూల్చేస్తున్నాము, మా దగ్గర ఇంత డేటా ఉంది. ఎవరో వచ్చి ఇగో ఇది కూల్చేయండి, ఇది కూల్చేయండి అంటే కూల్చేసుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి సార్? ఫస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న సెటప్ అని ఉండాలి కదా. ఒక చూపించాలి కదా మనకి, ఇగో మేమంతా సర్వే చేసినాం, మాదంతా ఇది అని. డేటా ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చేయడం ఏంటి? సో ఎనీవేస్ అండి, సో మీ అందరికీ చెప్తుంది ఏంటంటే యూ ఆల్ హెల్ప్ అస్ టు గెట్ సమ్ కాంపన్సేషన్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు being into a very respectable position or respectable job into press media, so we request you to take these statements to government and get some compensation from them. That's what we request. మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్? ఏం లేదు సార్, మాకు బిల్డర్ కాంపన్సేషన్ ఇస్తుందా, ఎంఆర్ఓలు ఇస్తారా, విఆర్ఓలు ఇస్తారా, పర్మిషన్ వాళ్ళు ఇచ్చిందా, కూల్చిన గవర్నమెంట్ ఇస్తుందా, మాకు కాంపన్సేషన్ కావాలండి. దట్స్ వాట్ వీ రిక్వెస్ట్. ఇలాంటి పర్మిషన్ల వల్ల ఇప్పుడు చాలామంది బాధితులు అయితే ఇప్పుడు మనకు రోజుకి వస్తున్నారు సార్. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అని చెప్పేసి చాలా వరకు బిల్డర్లు అక్రమ పర్మిషన్లు తీసుకొని అక్రమంగా బిల్డింగ్లు కట్టి చాలామంది నార్మల్ పీపుల్ మాత్రమే సఫర్ అవుతారు సార్. ఇలాంటి బిల్డర్స్ మాత్రం వాళ్ళంతా వాళ్ళు చేతులు ఎత్తేసి బయట పడుతున్నారు. దాని గురించి అని గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకొని ఎలాంటి ఇప్పటికైనా రూట్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సార్ నేను అనేది అదే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలామంది వాళ్ళ జాబ్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఈరోజు ఇదంతా జరుగుతుందండి. ఎవరి జాబ్ ఒక సర్వేయర్ గార్డ్స్ కరెక్ట్గా చేసినా, ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టే ముందైనా, ఒక సబ్ రిజిస్టర్ సంతకం పెట్టే ముందైనా, ఒకడు లోన్ ఇచ్చే ముందైనా వాళ్ళ జాబ్ కరెక్ట్గా చేసి ఉంటే ప్రాబ్లం అయ్యేదా? ఎవరు జాబ్స్ కరెక్ట్గా చేసుకోవట్లేదండి. వాళ్ళు చేసుకోకనే ఇవన్నీ ఆబ్వియస్లీ కదా సార్. ఇప్పుడు ఎల్ఐసికి వెళ్ళి సార్ మాకు లోన్ కావాలి పలానా ప్రాజెక్ట్ అంటే మాకు దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి, మేము అన్ని వెరిఫై చేసినాము, మీరు ఓన్లీ అగ్రిమెంట్ కాపీ ఆధార్ కార్డు పట్టుకొని రండి లోన్ ఇస్తాము అని అన్నారు సార్. ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ వీళ్ళ అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఆలోచన ఉంటుంది అంటే ఈజ్ ఆల్సో ఫ్రమ్ కన్స్ట్రక్షన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఆన్ బిల్డర్స్, నాట్ ఆన్ కామన్ పీపుల్. ఒక బిల్డర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకోమని, అసలు మీరు ఇవన్నీ ఎందుకు కట్టారు, ఎట్లా కట్టారు, మేము ఇగో ఈరోజు కూల్చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు కూల్ చేసే డేట్ చెప్పండి, కాంపన్సేషన్ చేసే టైం చెప్పండి, అవి కాంపన్సేట్ చేయండి, లేకపోతే మీ దగ్గర వీఆర్ గివింగ్ యువర్ నాన్ బెయిలబుల్ ఇష్యూ చేస్తాము, యూ హ్యావ్ టు గో ఇన్ సైడ్ ది జైల్. మీరు చెప్పండి, చెయ్యండి, కూలగొట్టండి, అది వేరే విషయం. ఇది కూడా చెప్పండి ఆల్రెడీ ఉంది 2017లో నీళ్ళు అని ఉంది, ఏప్రిల్ అనేది నీళ్ళు ఉంది, సంతకం కూడా ఉంది. చూడండి సర్వేర్, చూడండి సర్వేర్ ఎంత క్లియర్గా చెప్పిండు, ఇవన్నీ నీళ్ళు, ఇది ఎఫ్టీఎల్కి రాదు అని. తహసీల్దార్ సంతకం కూడా ఉంది. ఇంక ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఇది చూసుకోనాలా? ఇప్పుడు చెరువు పెరిగిందని వెళ్ళి స్టే ఆర్డర్ కూడా ఉంది. ఇది స్టే ఆర్డర్, కోర్టు ఆర్డర్ ఉంది, ఇవేం కూలగొట్టకండి, వీఆర్ వర్కింగ్ అవుట్. దండం పెట్టారు మా దగ్గరికి రాకండి. మరి మీరు గవర్నమెంట్ ఏం అడుగుతున్నారు సార్? అదే సార్, మీరు కూలగొడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ అసలు ఎందుకు కూలగొడుతున్నారో మాకు చెప్పండి, మీ దగ్గర ఏం డేటా ఉందో చెప్పండి. మా దగ్గర ఉన్న డేటా మీరు చూడండి. ఫస్ట్ కూలగొట్టే ముందు కాంపన్సేషన్ ప్లాన్ చేయండి, మాకేమన్నా ఇస్తారా, మాకు ఎవరినన్నా వస్తుందా, బికాజ్ ఇదంతా లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్.
ఇప్పుడు మీరు కూలగొట్టి వెళ్ళిపోయారు, అట్లా అని మేము లోన్లు కట్టుకోలేక ఉండలేం కదా. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము అన్ని చూసినాం సార్, మాకు ఏ డాక్యుమెంట్ ఇస్తే అది కరెక్ట్ అనుకున్నామని వాళ్ళు అంటారు. బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇచ్చారు కదా సార్, వాళ్ళపైన ఎలాంటి వెరిఫికేషన్? అదే యాక్షన్ తీసుకోవాలి సార్. వాళ్ళు ఎందుకు ఇప్పుడు లోన్ కట్టాము, లోన్ కట్టకపోతే మా సిబిల్ స్కోర్ పోతుంది. ఎవరు కట్టారు? వాళ్ళు వస్తారు నెల నెల మా ఇంటి పైన పడతారు. మేము ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? మా బాధ ఎవరితో చెప్పుకోవాలి మేము? ఇప్పుడు బ్యాంక్ కోడ్ వచ్చి సరే సార్ మీరు గులగొట్టారు కదా, మీరు రేపు నెక్స్ట్ మంత్ నుంచి మీకు లోన్ అనేది పడదు అని వాడు అంటాడా? అలానే నెలకి మనం అందులో అకౌంట్లో డబ్బులు పెట్టకుండా ఒక 3 నెలలు ఉన్న తర్వాత మనకి ఏమొస్తుంది? నోటీస్ వాడిస్తాడు. 4వ నెల వాడు మనిషి వస్తాడు. 5వ నెల నుంచి నా సిబిల్ స్కోర్ పోతుంటుంది. 6వ నెల నుంచి నేను జీవితంలో నాకు ఎవడూ లోన్ ఇవ్వకుండా అవుతుంది. దీనివల్ల మొత్తానికి నష్టపోయేది ఎవడు? వీడే. వానికి ఏమైనా బాధ ఉందా? సో దీని అన్నింటినీ ఒక ఫైల్ చేసి అసలు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? కూలగొట్టిన ఇళ్ళకి ఒక కోవిడ్ టైంలో ఇచ్చినట్టు ఒక 3 నెలలు లోన్ ఎక్సెప్షనా, లేకపోతే ఈ లోపల మీరు వెళ్ళి సాల్వ్ చేసుకోమంటుందా, లేకపోతే బిల్డర్ మీకు 3 నెలల్లో మీకు కట్టి ఇవ్వాలని చెప్తుందా? ఏదో ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత కూలగొట్టమని. డెవలప్మెంట్ చేస్తారా? ఇప్పుడు ఇట్లా కూలగొట్టి వెళ్ళిపోయి ఇది ఏం సార్? ఇది ఇంటికి 3 లక్షలు 4 లక్షలు పడుతుందండి. ఇది క్లీన్ చేసుకోవడానికి పడుతుంది. కట్టడం సంగతి దేవుడు ఎరుగు. తక్కువ తీసుకుంటారు. ఇప్పుడు 2-3 lakhs కన్నా తక్కువ అవుతాయా? ఎన్ని రోజులు జేసీబీ నడవాలి, ఎన్ని లారీలు కూల్ చేసి వదిలేసారు కదా సార్, మరి ఇదే ప్లేస్లో మళ్ళీ కట్టుకోమని చెప్పేసి వాళ్ళు సంకేతం. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు సార్? కూలగొట్టిర్రు వెళ్ళిపోయారు సార్. అసలు అదే చెప్తుంది మీకు. ఎవరికైనా అధికారులు పట్టించుకుంటారు సార్. ఎవరికి క్లారిటీ లేని ఏంటంటే కూలగొట్టిర్రు వెళ్ళిపోయారు. ఏం క్లారిటీ సార్? ఇప్పుడు కూలగొట్టిర్రు వెళ్ళిపోయారు, దీన్ని కట్టొద్దంటారా, దీన్ని క్లీన్ చేసుకోమంటారా, క్లీన్ చేసుకొని మళ్ళీ కట్టుకోమంటారా, లేకపోతే ఇది పార్క్ ల్యాండ్ లెక్క వదిలేయమంటారా, లేకపోతే మా కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ వరకు జరపమంటారా? ఇప్పుడున్న ఈ రోడ్డుని పెద్ద చేయాలంటే ఇంకా తవ్వుతారా, లేకపోతే ఈ చెరువుల బోటింగ్, రేపొద్దున ఫిషింగ్, రేపొద్దున పెద్ద ఏదైనా హుస్సేన్ సాగర్ లాగా చుట్టూ లైట్లు పెట్టి ఏమైనా చేస్తారా? ఏమని చెప్పాలి కదా సార్. ఇంతమందిట్లో ఎవరైనా ఒక్కళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా ఆ పాపం ఊరికనే పడిపోయారు. అవును, చాలా దారుణంగా. మరి తప్పు సార్, అది ఇట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. ఇక్కడైతే నిన్న కూలగొట్టారు, ఆల్రెడీ 1 month నుంచి నడుస్తుంది కదా. వాళ్ళ దగ్గర ఏమైనా డెవలప్మెంట్ చేశారు? ఏం లేదు. కూలగొట్టిన దగ్గర సార్ ఇంకో కూలగొట్టిన మేమే క్లియర్ చేసి ఒక కాంపౌండ్ వాళ్ళు ఇక్కడికి జరిపి ఇట్లా వెళ్తున్నామో మీరు కట్టుకోండి, ఇగో ఇంతవరకు మాకంతా పార్క్ ఏరియా వస్తుంది, వాకింగ్ ట్రాక్ వస్తుంది, సైక్లింగ్ ట్రాక్ వస్తుంది, రివర్ వ్యూ వస్తుంది, సాయంత్రం పూట నడవడానికి చేస్తున్నాము, అలా బోట్లు పెడుతున్నాము, 100 రూపాయల గంట బోటు తిప్పుతారు మిమ్మల్ని. ఇవన్నీ చెప్తే చెప్పమనండి అప్పుడు. అట్లా అసలు దీనికి కారణం ఏంది, ఇది దేన్ని చేద్దాం అనుకుంటున్నా మనకు అర్థమైతే కదా సార్. సగం కొంతవరకు చూసుకుంటే మనకు బిల్డింగ్ సగం వరకు కూలగొట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది సార్. సగం వరకు కూలగొట్టి వదిలేసేసి సార్, కొంతవరకు టచ్ కూడా చేసినట్టు కనిపిస్తుంది సార్. వాటిని ఏమి చేయలేము సార్. బేసికల్గా వాటి స్ట్రెంత్, వాటి పిల్లర్స్, వాటి భీములు అవే పోయినాయి. ఏం చేస్తారు? వాటిని కట్టగలుగుతామా మళ్ళీ? నథింగ్ వీ కెన్ డూ. సో ఫ్రమ్ యువర్ సైడ్ వీ రిక్వెస్ట్ టు గెట్ సమ్ కాంపన్సేషన్ అండ్ వీ వాంట్ టు నో వై దిస్ ఈస్ డూయింగ్, వేర్ ఈస్ దట్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు దీని మీద మాకు క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వమనండి.